జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. తమను మోసం చేసిన మహేందర్ని పక్కా ప్లాన్తో కళ్ళలో కారం కొట్టి హత్య చేశారు అక్కా చెల్లెల్లో ఒకరి తెలియకుండా మరొకరితో ప్రేమ వ్యవహారం నడిపి మోసం చేశాడు మహేందర్. గతంలోనే పెళ్ళైనా కాలేదని నమ్మించి మోసం చేశాడు. దీంతో మహేందర్ని ఆ ఇద్దరు అక్కా చెల్లెలు కలిసి చంపేశారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు సమతతో ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి అకౌంట్తో పరిచయం చేసుకున్నాడు బుర్రా మహేందర్. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ఆ తర్వాత సమతకు తాను మగాడినని చెప్పాడు మహేందర్. తాను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానని పెళ్లి చేసుకుంటానని సమతను నమ్మించాడు. మహేందర్కు ఇదివరకే పెళ్ళి కానీ మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ సాఫ్ట్వేర్ జాబ్ అంటూ మోసం చేశాడు. ఆ విషయం తెలిసి సమత నిలదీసింది. దీంతో సమతకు తన భార్యను పరిచయం చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉందామని నమ్మించాడు మహేందర్. ఈ క్రమంలో సమతకు తెలియకుండా తన అక్క ఫోన్ నంబర్ కూడా తీసుకున్నాడు మహేందర్. సమత అక్కతో కూడా పరిచయం పెంచుకున్నాడు. ఇటీవల సమతకు పెళ్లి సంబంధాలు వస్తుండడంతో పెళ్లి చేసుకోవద్దని ఆమెపై మహేందర్ ఒత్తిడి పెంచాడు. తనతో ఉన్న ఫోటోలు పంపి మహేందర్ బ్లాక్మెయిల్ చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని బెదిరించాడు మహేందర్. దీంతో మహేందర్ అడ్డు తొలగించాలని అక్క చెల్లెలు భావించారు. మహేందర్ను ఇంటికి రప్పించి చంపేయాలని స్కెచ్ వేశారు. మహేందర్ ఇంటికి వచ్చాక కళ్ళలో కారం కొట్టి హత్యకు పాల్పడ్డారు నిందితులు. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన బుర్రా మహేందర్ హైదరాబాద్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. నగరంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె అక్కతో కూడా పరిచయం పెంచుకొని ఆమెతోనూ లైంగిక సంబంధాన్ని కొనసాగించాడు. అయితే ఇటీవల యువతికి వచ్చిన పెళ్లి సంబంధాన్ని మహేందర్ తన వద్ద ఉన్న అశ్లీల వీడియోలను చూపి చెడగొట్టడమే కాకుండా తనతో గడిపిన ప్రైవేటు వీడియోలతో వారిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. మహేందర్ వేధింపులతో విసిగిపోయిన అక్క చెల్లెలు అతడిపై పగ పెంచుకున్నారు. ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలని పథకం వేశారు. ప్లాన్ ప్రకారం యువతి శుక్రవారం రాత్రి మహేందర్కు ఫోన్ చేసి తన అక్క ఉండే ప్రాంతానికి రమ్మని పిలిచింది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న మహేందర్తో వారిద్దరూ వాగ్వాదాన్ని దిగారు. ముందస్తు పథకం ప్రకారం అతడి కళ్ళలో కారం చల్లి కర్రలతో దాడి చేశారు. అక్కా చెల్లెలతో పాటు వారి అక్క కుమారుడు మరో ఇద్దరు బంధువులు కూడా కర్రలతో విచక్షణ రహితంగా మహేందర్పై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ దాడిలో తలకు బలమైన గాయాలు కావడంతో మహేందర్ రక్తపు మడుగులో పడిపోయాడు. స్థానికులు గమనించి 108లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కానీ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మృతుడికి భార్య తల్లిదండ్రులు ఉన్నారని తెలుస్తుంది. ఘటనపై సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివాహేతర సంబంధాలు ఒకరి జీవితాన్ని సంబంధించిన కావని ఇవి క్రమంగా ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. హత్యలకు కూడా వెనుకాడడం లేదు. దాంతో వారి పిల్లలు అనాథలవుతున్నారు. మరోవైపు వివాహేతర సంబంధం పెట్టుకున్న వారి కుటుంబ సభ్యులు సమాజంలో తలెత్తుకొని జీవించలేక వారు కూడా బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సో వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా చెప్తున్నారు. అపరిచితులతోనే కాదు తెలిసిన వారితో కూడా ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం సరికాదని పోలీసులు ఇలాంటి ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మార్పులు రావడం లేదని అంటున్నారు. ఒకసారి నిందితుల్ని ప్రవేశపెట్టిన తర్వాత పోలీసులు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. 26వ తారీఖు రోజు డిసెంబర్ నెల 25 సంవత్సరం 26 తారీఖు రాత్రి లక్ష్మీపురం జగిత్యాల రూరల్ మండల పోలీస్ స్టేషన్ పరిధి ఉన్న లక్ష్మీపురం గ్రామంలో బుర్రా మహేందర్ అనే వ్యక్తి, తండ్రి పేరు శంకర్, వయసు 37 సంవత్సరాలు, ఇతడు హత్య గావించబడతాడు. దీనికి కారణం ఏంటంటే తెల్లవారి 27వ తారీఖు వాళ్ళ తండ్రి శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయబడుతుంది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ కొడుకు బుర్రా మహేందర్ను లక్ష్మీపురం గ్రామం పిలిపించి మన భైరవేణి సమత మరియు జరవంతుల సంధ్య మరియు కొంతమంది కలిసి అతన్ని చంపేసినారని అతను ఫిర్యాదు ఇచ్చిన మేరకు దాని మీద హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినాము. ఈ దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈరోజు నిందితులను లక్ష్మీపురం గ్రామంలో అరెస్ట్ చేసి విచారించగా దాంట్లో తేలిన విషయాలు ఏంటంటే ఈ భైరవేణి సమత అనే అమ్మాయి ఈమె హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉంటుంది. పనిచేసినప్పుడు ఈమెకు ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో బుర్రా మహేందర్ అనే వ్యక్తి సంధ్య అనే పేరు మీద ఇన్స్టా ఐడి ఓపెన్ చేసి ఆమెతోటి ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయం పెంచుకున్న భాగంలో ఏంటంటే కొద్దిసేపు కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత తను ఆడపిల్ల కాదు మగాన్ని నమ్మించి మీది మాది సేమ్ క్యాస్ట్ అని నమ్మించేసి అతనితోటి ఫేస్ టు ఫేస్ కలుస్తాడు. మీది మాది ఒకటే కులం, మనం పెళ్లి చేసుకుందాం, నాకు కూడా పెళ్లి కాలేదు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాడు. యాక్చువల్ అయితే మెడికల్ రిప్రజెంటేటివ్. ఇతనికి ఆల్రెడీ వివాహం అయింది.
అబద్ధం చెప్పి అమ్మాయితోటి చాటింగ్ చేసి ప్రేమాయం అనేది కొనసాగిస్తాడు. ఈ లోపు ఏంటంటే ఆ అమ్మాయికి తనకి మ్యారేజ్ అనే విషయం తెలిసి అతన్ని నిరాకరిస్తుంది. నిరాకరిస్తే ఏంటంటే సరే మ్యారేజ్ చేసుకోకుండా కూడా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉందామని చెప్పేసి ఈమెను వాళ్ళ భార్య మహేందర్ భార్య కూడా పరిచయం చేపించేసి మీ ఇద్దరు స్నేహం పెంచుకోండి చెప్తాడు. చెప్పిన తర్వాత ఈలోపు ఇతడు వివాహం అయిందని తెలిసి ఈమె అతనితోటి స్నేహం కడిగేస్తుంది. కడిగేసిన తర్వాత ఈమెతోటి మంచిగా ఉన్న కాలంలోనే ఈమె ఫోన్ హ్యాక్ చేసి అందులో ఈ సమత యొక్క అక్క గర్వంతుల సంధ్య యొక్క నంబర్ కూడా సంపాదించి ఆమెను ట్రాప్ చేస్తాడు. ఆమెను ఎట్లా ట్రాప్ చేస్తాడంటే ఒక వాట్సాప్ గ్రూప్లో మన లేడీస్ శారీస్ కలెక్షన్ వాట్సాప్ గ్రూపు యాడ్ చేస్తాడు. అందులో నంబర్ యాడ్ చేసి కొన్ని శారీస్ పంపించేసి ఆ ఇండివిజువల్ నెంబర్ తోటి మెల్లమెల్ల ఆమెతో స్నేహం కొనసాగించి తర్వాత ఆమెను కూడా ట్రాప్ చేసి నువ్వు నాతోటి స్నేహం చేయాలి, నా కోరిక తీర్చాలని అంటే ఈలోపు ఈమె ద్వారా ఎవరైతే సమతకు పెళ్లి సంబంధం కూరుతుంది ఈ మధ్యలో అది తెలుసుకొని మళ్ళీ సమతకు ఫోన్ చేసి నీకు పెళ్లి సంబంధం కూరింది కదా, నువ్వు కాదన్ను, నేను పెళ్లి కానివ్వను, నాతో ఉండాలి, లేకపోతే నీకు పెళ్లి జరగకూడదా అని చెప్పేసి బెదిరిస్తాడు. మీ అక్కని కూడా నేను ట్రాప్ చేసినా అప్పుడు ఈ సమత ఏంటంటే వాళ్ళ అక్కకి చెప్తుంది, మీతో చాట్ చేసే వ్యక్తి నన్ను కూడా ఇట్లా వేధిస్తూ ఉన్నాడు, నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు అని చెప్తే అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళు ఏదో మోసపోయిన గ్రహించి వీళ్ళ మామ అయిన గర్వంతుల నరేష్ గతంలో హత్య కేసులో నిందితుడు అతన్ని సంప్రదిస్తాడు. వీళ్ళిద్దరిని కూడా ఏంటంటే మీరు మా మాట వినకపోతే మీ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తా, మీ కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా వైరల్ చేసి మీ కుటుంబాన్ని అబాస్ పాలు చేస్తా అని బెదిరిస్తూ ఉంటే ఈ గర్వంతుల నరేష్ సహాయం కోరితే గర్వంతుల నరేష్ వాళ్ళ ఈ సంధ్య ఒక కొడుకు రాజశేఖర్ మరియు వాళ్ళిద్దరు స్నేహితులు వాళ్ళిద్దరు సీసీఎల్ జువెనైళ్ళు వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక పథకం వేస్తారు అన్నట్టు. పథకం వేసి అతనికి రప్పించాలి మహేందర్ని అని చెప్పేసి వీళ్ళు అనుకున్న పథకంలో భాగంగా ఏంటంటే ఈ సంధ్యతోటి చాటు చేపిస్తారు. చాటు చేపించి మా ఇంట్లో ఎవరు లేరు, మీరు వస్తే కలవచ్చు అని చాటు చేపించి నమ్మించిన తర్వాత అది నమ్మి ఇక్కడికి జగిత్యాలకు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ సంధ్య స్కూటీ వాహనం తీసుకొని జగిత్యాల బస్ స్టాండ్కి వస్తుంది. వెనకాల వాళ్ళు వేరే కార్లో ఫాలో అవుతారు. వీళ్ళు ముందుగా అనుకున్న ప్రకారం పథకం ప్రకారం ఇతన్ని లక్ష్మీపూర్ వాళ్ళ గ్రామంలో ఇంట్లోకి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వెనక వీళ్ళు కార్లో దిగని చూసి అతనికి మృతునికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి బయటకు రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టేసి ఇనుపరాడు మరియు కర్రలతో కొట్టి అతన్ని చంపేస్తాడు. అతని దగ్గర ఉన్న ఫోన్ కూడా ధ్వంసం చేసి తర్వాత అతడు మనకు ఈలోపు ఆ రోడ్డు మీద జరుగుతుంది అంత ఇన్సిడెంట్. ఇతన్ని డయల్ కాల్ వస్తుందంటే పోలీసు వాళ్ళు వాళ్ళను అక్కడికి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే అప్పటి వరకే మృతుడు చనిపోయి ఉంటాడు. దానిలో భాగంగా ఏంటంటే ఈరోజు మృతుని యొక్క పంచనామా అనంతరం ఇవన్నీ విచారణ చేపట్టి ఇవాళ నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. రైట్, విన్నర్గా పోలీసుల వర్షన్. ఆ వ్యక్తి చేసిన వ్యవహారానికి ఇద్దరు అక్కాచెల్లెళ్ళు పగ పెంచుకున్నారు. ఇక అతన్ని అడ్డు తొలగించుకోవాలని భావించి నేరస్తులుగా మారిన పరిస్థితి. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అనేక ట్విస్టులు బయటపడ్డాయి. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఇద్దరు అక్కా చెల్లెలే అతన్ని హతమార్చినట్టుగా వెల్లడైంది. అసలు ఏం జరిగింది, ఈ ట్విస్టులు ఏంటి, అసలు మొత్తం స్టోరీకి సంబంధించి పోలీసులు చెప్తున్న దాంట్లో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ శ్రీనివాస్. శ్రీనివాస్, లక్ష్మీపూర్ లోపల 24 గంటల లోపలనే ఛేదించారని చెప్పొచ్చు. మొదట అనుకున్నట్టుగానే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తమ ప్రతీకారం తెచ్చుకోవడానికి ఎవరైతే తమను ప్రేమ పేరుతో మోసం చేస్తున్నటువంటి వ్యక్తి తమను తాను అనుకూలంగా మార్చుకొని చేసినటువంటి సమయం లోపల ఫోటోలు మార్పింగ్ చేస్తానని చెప్పి బెదిరిస్తానని చెప్పి బెదిరిస్తున్నటువంటి వ్యక్తిని పథకం ప్రకారంగా ఇంటికి పిలిచేసి హత్య చేసినటువంటి పరిస్థితి అయితే మొత్తానికైతే ఈ యువకుడి హత్య కేసు లోపల 4 నిందితులను అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మొదట ఇన్స్టాగ్రామ్ తో వీరిద్దరితో స్నేహం పెంచుకున్నాడు. అక్క చెల్లెలు ఇద్దరు కూడా ట్రాప్ లోకి లాగినటువంటి మృతుడు పథకం ప్రకారమే హత్య చేసినట్టుగా అయితే ఇటు జగిత్యాల డిఎస్పీ రవిచంద్ర చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇటు జగిత్యాల ఈ రోజు విలేకరుల సమావేశంతో
వెల్లడించినటువంటి వివరాల ప్రకారంగా అయితే పెద్దపల్లి మండలము దుర్గా మదికుంట గ్రామానికి చెందినటువంటి బుర్ర మహేందర్ గౌడ్ జగిత్యాల పట్టణ ప్రాంతానికి చెందినటువంటి సమత ఇది ఒక ఫేక్ ఇన్స్టా ఐడితో మొదట స్నేహం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే మొదట ఆ స్నేహం లోపల అమ్మాయి పేరు మీద ఫోటో పెట్టి అమ్మాయి పేరు మీద ఐడి క్రియేట్ చేసి స్నేహం చేసి ఆమెతో చాటింగ్ చేయడం అలా పరిచయం పెంచుకున్న తర్వాత చివరికి ఐడి పేరుతో స్నేహం చేసిన తర్వాత అది అబ్బాయి అని తెలియడంతో తనము ఆమె అక్కడికి చేయడం జరిగింది. అయితే ఇద్దరు కూడా ఒకే కులానికి చెందినటువంటి వారము. తనకు కూడా ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంటామని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఈ క్రమంలో ఎవరైతే సోదరి ఉన్నారో సోదరి నెంబర్ కాంటాక్ట్ కూడా సోదరి ఫోన్ లో యాడ్ చేసినప్పుడు ఆ సోదరి యొక్క నెంబర్ దొరకడం జరిగింది. తన సోదరి ఫోన్ నెంబర్ ను తను వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి కొత్త శారీ కలెక్షన్ అని చెప్పి ఆమెను కూడా నమ్మకాలకి ఫ్యామిలీకి తీసుకోవడం ఒకటి తెలియకుండా ఒకటితో ఇద్దరితో కూడా ఇద్దరు స్నేహం పెంచుకుని పరిస్థితి. అది ఈ సమయం లోపల ఇటు పెద్ద అమ్మాయి ఎవరైతే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అయితే ఆ ఇద్దరిని కూడా ఇటు మీ ఇద్దరి ఫోటోస్ మార్కెటింగ్ తన దగ్గర వీడియోలు ఉన్నాయి, అన్ని కూడా మార్కెటింగ్ చేసి తాను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తాను అని చెప్పి జగిత్యాలకు ఆ జగిత్యాలు రప్పించిన తర్వాత ఇదంతా ముందుగా వేసుకున్నటువంటి తన బంధువులతో ప్లాన్ ప్రకారంగా అతన్ని తీసుకెళ్లి ఇంటికి తీసుకువెళ్ళి అతనిపై దాడి చేసి తర్వాత కారపొడి చల్లి హత్య చేసినటువంటి మొత్తానికి అతడు పూర్తిగా కారపొడి చల్లి రైట్. ఎస్ థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద పెళ్లి సంబంధం చెడగొట్టి సభ్య వీడియోలతో బ్లాక్మెయిల్ చేసిన యువకుడిని అక్కా చెల్లెళ్ళు కిరాతకంగా హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. ఎందుకంటే గతంలో ప్రైవేట్గా ఉన్న వీడియోలతో బెదిరించడంతో పరువు పోతుందన్న భయంతో ప్రతీకారంతో రగిలిపోయిన మహిళల స్టోరీ ఇది. పథకం ప్రకారం అతన్ని హత్య చేశారు. ఇక్కడ పెళ్లి చెడగొట్టాడనే బాధ, అలాగే ప్రతీకారం, ప్రతీకారం వాళ్ళిద్దరిని కూడా నేరస్తులుగా మార్చాయి. ఆ ఇద్దరు అక్కా చెల్లెలు కూడా అతన్ని కిరాతకంగా హత్య చేశారు. అతను చేసిన వ్యవహారానికి ఆ బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతుండడంతో ఇప్పుడు వాళ్ళు కటకటాల పాలవలసి వచ్చింది. అంతేకాదు ఆ హత్యలో సహకరించిన మిగతా వాళ్ళు కూడా అందరు జైలు పాలయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో సోషల్ మీడియానే చాలా కీలకంగా మారింది. ఇన్స్టాగ్రామ్ పరిచయాలే ఈ మొత్తం వ్యవహారానికి దారితీశాయి. పథకం ప్రకారం ఆ యువకుడిని కలలో కారం చల్లి కర్రలతో కొట్టి చంపారు. దారుణ ఘటన జగిత్యాల జిల్లా రూరల్ పరిధిలో చోటు చేసుకుంది. పెళ్లి సంబంధం చెడగొట్టాడన్న కోపం, పారిపోతుందన్న భయం ఇద్దరు మహిళలైతే అంతకులుగా మార్చిన ఘటన ఇది.